మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. కారుమూరిని రాజకీయంగా ఎదుర్కోలేకనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల ఓట్లతో చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారన్నారు. వైసీపీ హయాంలో బీసీలకు జగన్ సముచిత స్థానం కల్పించారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి బీసీ ఓటర్లే తగిన గుణపాఠం చెప్తారని బీసీ సెల్ నేతలు హెచ్చరించారు. మాజీ మంత్రివర్యులు బీసీలకు వెన్నుదన్నుగా ఉంటూ బీసీల కోసం పోరాడుతూ తన గళాన్ని వినిపిస్తున్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అక్రమ అరెస్టును ఈ వెన్నుపోటు పార్టీ చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తూ బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయనేది ప్రజలందరూ గమనించాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక లేని కేసుని ఉన్నట్టు సృష్టించి మద్యం కుంభకోణం అని చెప్పేసి పెట్టేసి దానికి ఆ కుంభకోణంలో కారుమూరి నాగేశ్వరరావు గారు తనయుడు వీళ్ళందరి పాత్ర ఉందని చెప్పేసి ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేస్తాం రాష్ట్రంలో జరుగుతుంది. ఇది ఒక కారుమూరి నాగేశ్వరరావు కాదు, ఈ రోజున బీసీల్లో ఎంతమందిని ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ అరాచకాలు ఎంత అంతా కాదు. చెప్పేది బీసీ అంటారు కానీ వాళ్ళు బీసీలకు ఇచ్చేది ఏమాత్రం ఉన్నదన్నది. మొన్న రాజ్యసభకి జనసేనకు ఒకటి టీడీపీకి ఒకటి వస్తే జనసేన ఎవరికి ఇచ్చారు, ఏం చేస్తారు? మరి బీసీలకు చేస్తానన్న మాట చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వెన్నుపోటు పార్టీ కానీ దొంగ మాటలు దొంగ. అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్యులు కారుమూరి సునీల్ గారిని కానీ మాజీ మంత్రి వర్యులు కారుమూరి నాగేశ్వరరావుని అక్రమ అరెస్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నుపోటు పార్టీకి విపరీతమైన ద్వేషం. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ అరాచకాలు ఎంత